ఫైనాన్షియల్ అండ్ ఐటీ స్టాక్స్ డీలా పడడంతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్ల నష్టంతో 82,259కి చేరగా నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 25,111 వద్ద సెటిల్ అయింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ లో టాటా స్టీల్ 1.62%, ట్రెండ్ 0.68%, టైటాన్ 0.45%, టాటా మోటార్స్ 0.41%, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ 0.30%, బజాజ్ ఫినాన్స్ 0.24%, సన్ఫార్మా 0.18% గెయిన్స్ నమోదు చేశాయి. ఇవి కాక ఇండెక్స్ లో ఉన్న మిగతా స్టాక్స్ అన్ని నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. -2.76% నష్టంతో టెక్ మహీంద్రా ఈ సూచీలో టాప్ లూజర్ గా నిలిచింది. సెక్టార్ పరంగా చూస్తే నిఫ్టీలో ఐటీ -1.39%, డిఫెన్స్ -1.05%, పిఎస్యు బ్యాంక్ -0.79%, సర్వీసెస్ -0.67%, ప్రైవేట్ బ్యాంక్ -0.58%, ఫైనాన్షియల్ సర్వీస్ -0.40%, ఇన్ఫ్రా -0.36%, పిఎస్సి -0.25%, మీడియా -0.25%, ఆయిల్ అండ్ గ్యాస్ -0.20%, కన్సంప్షన్ -0.19%, ఆటో -0.04% నష్టాలు నమోదు చేశాయి. అయితే రియాలిటీ 1.24%, మెటల్ 0.67%, కన్స్యూమర్ డ్యూరబుల్ 0.50%, ఫార్మా 0.38%, ఎఫ్ఎంసీజీ 0.28%, ఎనర్జీ 0.24%, హెల్త్ కేర్ 0.18%, కమోడిటీస్ 0.14%, మ్యానుఫ్యాక్చరింగ్ 0.12% గెయిన్స్ నమోదు చేయడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల తొలి త్రైమాసిక ఫలితాలు రిలీజ్ అవ్వడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడం ఈ రోజు మార్కెట్లు డీలా పడ్డానికి ఓ కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ కు ఓవర్ వాల్యుయేషన్స్ ఉండడం, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పైన క్లారిటీ లేకపోవడం వల్ల ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్ పెరగడం మొదలైన కారణాలతో ఇన్వెస్టర్లు ఈ రోజు స్టాక్స్ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపలేదన్నారు. పైగా ఈ రోజు స్టాక్ సెల్లింగ్స్ ఎక్కువ నమోదైంది. ముఖ్యంగా నిఫ్టీలో ఎక్కువ అమ్మకాలు జరిగాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్న మన మార్కెట్లకు కలిసి రాలేదు. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడం కూడా మార్కెట్లు నష్టాలు నమోదు చేయడానికి కారణాలు.